నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ సైనికుల్లా అహర్నిశలు కృషి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి అన్నారు. ఫిబ్రవరి 3న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరగనున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం కార్యక్రమంపై నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు మన పక్షమే ఉన్నారని, ఎందరూ కలిసి ఎన్ని కుట్రలు పనినా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడు జిల్లాలకు కలిపి ఒకే ఇదే డయాస్ నుంచి దిశానిర్దేశం చేయబోతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఆ ప్రోగ్రాం పేరు, ఆ కార్యక్రమ వివరాలన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు మీకు అందరికీ వివరిస్తారు. కానీ ముఖ్యంగా మనం ప్రతి గ్రామం నుంచి కూడా సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్లు, గృహసారథులు, జేసీఎస్ కన్వీనర్లు, మన గ్రామంలో ఉన్న వార్డు మెంబర్లు, మన సర్పంచులు, ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంకి విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సందేశం ఇస్తారో ఆ సందేశాన్ని మనం ప్రతి గడప గడపకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారిని, ఏ పేదవారిని ఈ రోజు మనం కదిలించినా కూడా ఒకే ఒక మాట, ఒకే ఒక నినాదం వింటూ ఉన్నాం. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పేదవారికి, పెద్దవారికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనము, మన అర్జునుడు మన జగనన్న అని చెప్పి కూడా మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాం. వీళ్ళు ఎన్ని కుయోతులు పొందినా కూడా అర్జునుడు. పేద ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకే ఏపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని వైఎస్ఆర్సీపీ మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి అన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధి పంచాయతీలలో జెడ్పీటీసీ ముత్యాలరామ గోవిందరెడ్డి, ఎంపీపీ వీరనారాయణరెడ్డి, స్థానిక సర్పంచుల ఆధ్వర్యంలో నూతన సచివాలయ భవనాలను ఆయన ప్రారంభించారు. ఒక్క దఫా పేరు చేసుకోండి. చంద్రబాబు పరిపాలనలో 2014 ఎన్నికలప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడో అందరికీ తెలుసు. రైతు రుణాలు మాఫీ అన్నాడు, డ్వాక్రా సంఘ రుణాలని మాఫీ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ప్రతి ఒక్క రైతులు ఎవరైనా కానీ బంగారు తాకెట్టు పెట్టి లోన్ తీసుకుంటే బ్యాంకులో పువ్వుల్లో పెట్టి బంగారు ఇడిపించడం ఏ ఒక్కటేనా నెరవేర్చారు. ఇంకా చాలా కూడా ఎన్ని చెప్పుకుంటా పోతే కదా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 19 ఎన్నికల్లో చెప్పినటువంటి ఏ ఒక్కటైనా మాట తప్పినడా అని చెప్పి మరి ఈనాడు మనం చూస్తున్నాం. మనం ఎక్కడైనా సరే అర్హత ఉన్నటువంటి ఎవరికైనా అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా. మీరు పక్కన ఆలోచిస్తారు, అన్ని రకాల సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, అయ్యా చంద్రబాబు పరిపాలన మీకు మేలు జరిగితే. పీడిత్ అధికార్ యాత్రను ప్రారంభించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యప్రదేశ్లోని దతియాకు చేరుకున్నారు. ఓబీసీ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు దతియా ఎయిర్ స్ట్రిప్ వద్ద ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. चलो 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 आ जाओ आ जाओ जिंदाबाद जिंदाबाद चलो పాఠశాలలో ఉన్న ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ధర్మ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పాత లింగమ్మలు యాదవ్ కోరారు.
సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలిపారు. 13 జిల్లాల్లో మిగిలిపోయిన స్పౌజ్ కేసులను భర్తీ చేయాలని వారు పేర్కొన్నారు. మల్టీజోన్ 2లో ఆగిపోయిన గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతులను షెడ్యూల్ విడుదల చేయాలని, ఉపాధ్యాయులు తక్షణమే రిలీఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నేను ఆగా వినోదం యాదవ్ PTU రాష్ట్ర అధ్యక్షుడు. ధర్మాధిక యూనియన్ అనేది ఎందుకు ఏర్పడింది, దాని ఆవశ్యకత ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, స్వాతంత్రానికి ముందు SC, ST, BCలకు సరైనటువంటి ఏ రంగంలో అయినా ప్రాతినిధ్యం అనేది లేదు. 1950 జనవరి 26వ తారీఖు రాజ్యాంగం అమలుతో BC, SC, STలలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. దీనితో పాటు అంబేద్కర్ మహాశయుడు వీళ్ళకు ప్రాతినిధ్యం లేదు, అభిలాషాలు వెంటబడి కార్మికులకు ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులను అందిస్తూ ఇలా ప్రాతినిధ్యం పెంచడానికి రిజర్వేషన్ కానీ లేకుంటే ఇంకేటువంటి హక్కులను అందించడం జరిగింది. కానీ వాటికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని ఈరోజు కూడా BC, SC, STకు సరిగా చేరుకోలేకపోతున్నారు. ఆ గొంతుని బలంగా వినిపించలేకపోతున్నారు. BC, SC, ST యొక్క గొంతుని బలంగా వినిపించడానికి ముఖ్యంగా విద్యారంగంలో ఉపయోగం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రంగంలో ఉన్నటువంటి BC, SC, ST యొక్క గొంతుని బలంగా వినిపించడానికి, ఇక్కడ ఈ ప్రాతినిధ్యం పెంచడానికి ధర్మాధిక అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న 20వ తారీఖు జనవరి 2024న రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు మద్దతుగా వాక్ను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ వాలంటీర్ హర్షవర్ధన్ తెలిపారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను వాలంటీర్లు రంగారెడ్డి, వినయ్ కృష్ణ, రాజశేఖర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు వాక్ను నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ విజయరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారని వారు తెలియజేశారు. హాయ్ అండి, చెప్పండి. నమస్తే అండి. నా పేరు హర్ష. వీఆర్ ఫ్రమ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ అండ్ భారత్ జోడో న్యాయయాత్రకి సపోర్ట్ చేస్తూ మేము రేపు జనవరి 29కి ఒక ర్యాలీ తీస్తున్నాము. ఇది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అండి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎండ్ పాయింట్ వచ్చేసి మన సోమాజిగూడ రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ దగ్గర. సో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మెంబర్స్ అందరినీ ఆహ్వానించాము. And we would like to invite all the active Congress members to please come join us and make it a grand success. Thank you so much. యాత్రని ప్రారంభించేది విజయారెడ్డి గారు ప్రారంభిస్తారండి అండ్ CA వేణుగోపాల్ స్వామి కూడా వచ్చి ప్రారంభిస్తారు. ఎంతమంది పాల్గొన్నారు? ఆల్మోస్ట్ ఒక 500 మంది దాకా పాల్గొంటున్నారండి. పోయింది అధికారం మాత్రమేనని, పోరాట పటిమ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొంతమంది అధికారం పోగానే బేజార్ అయ్యేవాళ్లు ఉంటారని అన్నారు. పోయేవాళ్లు పోతారు, వాళ్లను వెళ్లనివ్వండి. ఒకరు పోతే 10 మందిని తయారు చేసుకుందామని వారు పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లు మనకు మంత్రి పదవి లేదు కాబట్టి పార్టీని పటిష్టం చేసుకోవడానికి పనిచేద్దాం అని సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పిలుపునిచ్చారు. అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు తత్తరపడుతున్నారు. సర్పంచులు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఆగమాగం అవుతాను. నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా, మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా. చెరువు నిండినాక కప్పలు మస్తుకు వస్తాయి, కానీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరే నిజమైన నాయకులు, నిజమైన కార్యకర్తలు అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నా. నేను ఇండ్లకెళ్లే ఇలా ఒక్క నాయకుడు పోతే భయపడేది లేదు. ఒక సర్పంచో, ఒక ఎంపీటీసో, ఒక కౌన్సిలరో, కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో, బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి, బెదిరిపోకండి. ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి. పెద్దోళ్లను తట్టుకొని
పెద్ద పెద్ద ఆకు సిపాయిలను తట్టుకొనే ఈ గులాబీ జెండానే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త వాళ్ళను అద్భుతమైన నాయకులను తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఈ 5 ఏళ్లు వేరే పనేం లేదు. ఈ 5 ఏళ్లు మనకు మంత్రి పదవి లేదు, ప్రభుత్వంలో లేం కాబట్టి వేరే పనేమి లేదు. పార్టీ పటిష్టత కోసం పనిచేద్దాం, పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం చేసుకుందాం. ఎస్, ఆగన్ ఒక్కడే ఉన్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్. మంచిర్యాల జిల్లా కలమడుగు గోదావరి తీరంలో మిస్త్రం వంశీయులు పవిత్ర గంగా జలాన్ని సేకరించారు. ఈ పవిత్ర గంగా జలంతో ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో కొలువై ఉన్న నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇందిరాదేవికి ఈ పవిత్ర జలాలతో అభిషేకం జరపనున్నారు. ఈ జలాల సేకరణ కోసం మిస్త్రం వంశీయులు జనవరి 21న పిట్టబొంగరం నుండి ప్రత్యేక పూజల అనంతరం కాలినడకన బయలుదేరి వారం రోజులకు పైగా తమ యాత్ర సాగించారు. ప్రతిపద నాగకు అందరూ అక్షరం వంశవాదుకు కలుసుకొని మా నాగదేవతకి మా అర్ధ నాగదేవత ఆ నాగదేవానికి మేము ముక్కి మా మిశ్రమ వంశవాదు అందరూ ఏం చేస్తారంటే చక్రబండి అంటే రథయాత్ర అంటారు. అటువంటి రథయాత్ర మా కటోళ అని పరదం సనిసు ఇద్దరు 7 ముఖంలో అంటే 7 నైట్ నుంచి మా చుట్టాల్లో మా మిశ్రమ వంశంలో వాళ్ళ ఇంటి దగ్గర పడుకుంటాం. వాళ్ళకు ఏమంటే వాళ్ళకు ఏం చేస్తామంటే మేము మనకు అముక్ తారీఖు నాడుకు మాకు గోదావరి పవిత్ర జల కొరకు ఉన్నాయి. మనము అందరు రావాలి, అందరు దీక్ష చేసుకొని మనకు గోదావరి పోయినట్టు ఉన్నాయండి అని చెప్తూ 7 నైట్ ఇటు తిరిగినాక నేను మన రిటర్న్గా కృష్ణకు మా ఒక జారి ఉంటే ఉంచేటి ఒక దానికి మురళి అంటాం. అక్కడ మా చక్కడ వచ్చినాక మా మిత్రమాసులు వాళ్ళు ఆ రోజు వచ్చినాక ఆ కళాశిని బాయి తీసి అందులో ఆ కెస్లాపూర్ ఊరు వాళ్ళు అందరూ షోడశోపచార్యంగా ఆ కళాశిని పూజ చేసుకొని అక్కడికి వెళ్ళి పెద్దపల్లి జిల్లాలోని ఈసాల తక్కలపల్లి గ్రామంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని అన్నారు. ప్రణాళికతో గ్రామ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతామని వారు తెలియజేశారు. ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు రేపు ఎల్లుండి 2 రోజుల్లో దాదాపుగా ఇంకొక 20 వర్క్స్ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజ్లు అవన్నీ పూర్తి చేసే కార్యక్రమానికి శంకుస్థాపన పెట్టాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 రోజులు కాలే. ప్రతి గ్రామంలో త్వరితగతిగా చేసేటువంటి అత్యవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ఇవాళ కంకణ మద్దలమై ఏ రకంగా అయితే మాట్లాడినామో అవన్నీ పూర్తి చేసే దిశలా ముందుకెళ్తా ఉన్నాం. గతంలో ఏదైతే నేను అనేక సార్లు పోరాటం చేసి మా నీళ్లు మాకు కావాలని ఏ రకంగా పోరాటం చేసామో ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ప్రతి చెరువు ఎప్పుడు కలగా నిండుగా ఉండేటట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి లిఫ్ట్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికి కూడా పోయిన ప్రభుత్వం అటువైపు ఉన్న లిఫ్ట్ కూడా పూర్తి చేయలేదు. 2 నుంచి 3 నెలల్లో ఆ లిఫ్ట్ ప్రారంభించే కార్యక్రమం పెడతాం. అవసరం కూడా ఇంకా తొందరలో చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. బండల వాగు పూర్తి చేస్తాం. దాని తర్వాత ఇక్కడికి కూడా ఇప్పుడే మా ఎంపీటీసీ గారు ఇతర మా మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు. L1 ఏదైతే మనకు ఆ లింక్ SRSP వాగు కెనాల్ ఉందో పూర్తిగా డ్యామేజ్ అయింది, దాన్ని పూర్తి చేయాలని ఇంతకుముందు పాలకుర్తి కూడా వస్తుంటారు, అక్కడ కూడా చెప్తా ఉన్నారు. సిల్ట్ తీయాలని, నీళ్లు నిర్లక్ష్యపు డ్రైవింగ్ అతివేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హైదరాబాద్లోని కుక్కడ్పల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ మినీ ట్రక్కు వేగంగా దూసుకువచ్చి అదుపు కాక ఒక సైడ్కు కింద పడిపోయింది. అటుగా నడుచుకుంటూ వెళుతున్న మహిళను ఆ ట్రక్కు ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్పై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఊదిన శంఖం సౌండ్ రాలేదని ఎమ్మెల్సీ జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సిద్ధం సభలో కనీసం భీమిలి అభ్యర్థిని ప్రకటించలేదని అన్నారు. పాదయాత్రలో చెప్పిన డైలాగ్స్ మరలా చెప్పారని విమర్శించారు. సిద్ధం సభకు వచ్చిన వారు సిద్ధంగా లేరని తెలియజేశారు. కృష్ణుడు, అర్జునుడు, పవన్ కళ్యాణ్ అని స్పష్టం చేశారు. ఆ ఎన్నికల ఊదినటువంటి ఆ శంఖం సౌండ్ రాలేదు. బ్యాక్గ్రౌండ్లో మైక్ వేసుకున్నారు. అంటే ఆయన ఊదితే ఆ శంఖం కూడా పనిచేయలేదు. అంటే ఆ పార్టీకి సౌండ్ లేకుండా పోయిందని అదొక నిదర్శనం. ఇక సౌండ్ లేదన్న విషయం ఆయనకు కూడా తెలుసు. అంత పెద్ద మీటింగ్ పెట్టారు, అది చేసామంటా ఉన్నారు. మరి కనీసం ఆ భీముల క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేదు. పక్కనే ఉన్న ఆయన పేరు కూడా చెప్పలేదు. మరి అంత పెద్ద సభలో మేము ఎంత పెట్టాను వ్యక్తి ఇవాళ కనీసం క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేకపోతున్నారంటే ఆ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలి. నిన్న మీటింగ్ మీరు అందరు చూస్తే గతంలో ఎప్పుడో పాదయాత్ర స్టార్ట్ చేసిన డైలాగులే. నా అన్నలు నా తమ్ముళ్ళు సేమ్. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.